సోను, ఆశనుల నాయకత్వంలో సెప్టెంబర్ 15 తర్వాత సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పటి నుండి కూడా అనేక మంది మావోయిస్టు నాయకులు, సభ్యులు ఆయుధాలు ప్రభుత్వాలకు అప్పగించి వాళ్ళు బయటకు వస్తున్న విషయాలు అందరూ చూస్తున్న విషయాలే. నిన్న ఈరోజు ఇంకా వాళ్ళను సరెండర్ చూపించలేదు. కానీ ఒక ప్రముఖమైన విషయం ఏంటంటే దాదాపు 5-6 నెలల కాలం నుంచి వివిధ ఎన్కౌంటర్ లోపల కూడా అక్కడ తప్పుకుంటూ అంటే వివిధ సందర్భాల లోపల కూడా నేను లొంగిపోను, తప్పనిసరిగా చివరి వరకు సాయుధ పోరాటం చేస్తుందని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పాపారావు, DKZC రాష్ట్ర కమిటీ మెంబర్ పాపారావు నిన్న సరెండర్ కావడానికి తన సభ్యులతో సహా సుమారు 20 మంది అంటే జగదల్పూర్కు రవాణా అవుతున్న విషయాన్ని కూడా ఏంటంటే నిన్ననే వీడియో లోపల వచ్చినాయి. ఒక వంక పాపారావు నాయకత్వంలో 20 మంది అయితే మరొక వంక ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ కూడా శుక్రుదాదా లేదా కృష్ణ పేరుతోటి అక్కడ ఏకైకంగా మిగిలిపోయిన రాష్ట్ర కమిటీ మెంబర్ అంటే శుక్రుదాదానే. అక్కడ ఒక 20 మంది సభ్యులు ఉంటే ఇప్పుడు దాని నుంచి ఒక 10 మంది సభ్యులు కూడా ఏంటంటే వాళ్ళు సరెండర్ కావడానికి వచ్చిన వాళ్ళు డీజీపీకి కలిసి ఒరిస్సా డీజీపీ స్వయంగా వాళ్ళు లొంగిపోతున్నారని చెప్పి కూడా నిన్న సాయంత్రమే ప్రకటన చేయడం జరిగింది. అది అంటే ఈ రెండింటికి సంబంధించింది ఏదైతుందో అంటే ఇక్కడ 20 మంది అక్కడ 10 మంది ఈ సంఖ్య చూస్తే ఏంటంటే గతంలో 130 మంది, 200 మంది, 250 మంది ఆయుధాలతో సరెండర్ అయినతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువది. కానీ తక్కువదైనప్పటికీ లాస్ట్ పీరియడ్లో అంటే హోంమంత్రి అమిత్ షా మార్చి 31 దాని యొక్క తుది గడువు అంటూ చెప్పిన ఈ సమయంలో కూడా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో అంటే ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్లే వాళ్ళే మిగిలినరు. ఇంకా రాష్ట్ర కమిటీ మెంబర్లు ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ ఇంకెవరు లేరు, తెలంగాణలో కూడా లేరు, ఇంకెక్కడ కూడా లేరు. రాష్ట్ర కమిటీ మెంబర్ లేరు. కేంద్ర కమిటీ మెంబర్లు ఒకే ఒక్కడేనండి కేంద్ర కమిటీ మెంబర్ జార్ఖండ్లో ఉన్నాడు, సాగర్ దాని లేదా మిశ్రీ. మరొక రాష్ట్ర కమిటీ మెంబరు నరహరి ఉన్నాడు అక్కడ జార్ఖండ్ లోపల. కాబట్టి ఇంకెవరు కూడా లేరంటే సభ్యులు ఉన్నారు. సభ్యులు మనకు ఇంకా ఛత్తీస్గఢ్ లోపల తెలుస్తున్న వార్తలను బట్టి ఇప్పుడు పాపారావు వాళ్ళ సంఖ్య పోతే ఇంకో 30-35 మంది ఉండవచ్చు అన్నది. ఒరిస్సా లోపల కూడా మరొక 10 మంది ఉండవచ్చు అన్నది మనకు తెలుస్తుంది. జార్ఖండ్లో ఒక 35-40 మంది ఉండవచ్చు అన్నది. టోటల్గా చూస్తే ఏంటంటే అంటే సుమారుగా 100కు లోపుగానే ఉంటున్నట్టుగా అంటే ఈ సాయుధ పోరాట చేసే మావోయిస్టు నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏమైనప్పటికీ ఈ సమయంలో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీ నాయకులతోటి వీళ్ళ ఆయుధాలతోటి సరెండర్ కావడం అనేది ఒక ముఖ్యమైన చర్చనీయాంశం. ఇది ప్రత్యేకించి పాపారావు వివిధ ఎన్కౌంటర్ లోపల తన భార్యను కూడా కోల్పోయిండు. జనవరి నెల లోపల తిరిగి అంటే అనేక మంది ప్రజలు కొంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ నేను లొంగిపోను, చివరి వరకు కూడా ఏంటంటే సాయుధ పోరాటం చేస్తుందని చెప్పి మాట్లాడిన పాపారావు తిరిగి ఇప్పుడు స్వయంగా తానే మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే రాజ్యాంగానికి లోబడి మేము ప్రజల్లో పనిచేస్తాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా హిందీ ఛానల్లో చెప్పడం జరిగింది. అది డైరెక్ట్గా హోంమంత్రి అయిన విజయ్ శర్మతోటి కూడా తను మాట్లాడుతూ మేము రాజ్యాంగ ప్రకారంగా ప్రజల కోసం పనిచేస్తామనే విషయాన్ని కూడా హిందీలో తను చెప్పడం జరిగింది. అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ లేదా కృష్ణ కానీ ఏదైతుందో అంటే మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఉద్యమం ఏదైతుందో వివిధ రాష్ట్రాల్లో అంటే ఏఓబిలో కంప్లీట్ అయిపోయింది. ఏఓబిలో ఒక సురేష్ అని ఒక ఆల్రెడీ 2 నెలల క్రితమే అతను సరెండర్ అయ్యి ఏపీ లోపల అంటే ఆంధ్రప్రదేశ్ లోపల సరెండర్ అయ్యాడు. కానీ చూపించలేదు, ఇప్పటి వరకు చూపించలేదు. బహుశా మరి రేపో మాపో చూపించవచ్చు. వాళ్ళ బంధువులకు తెలుసు, వాళ్ళ కుటుంబాలకు తెలుసు అది. కానీ అంటే ఏఓబి సురేష్ ఉన్నాడు, ఏఓబి ఏమీ లేదు, క్లోజ్ అయిపోయింది. తర్వాత తెలంగాణలో ఏమీ లేరు, తెలంగాణ వాళ్ళు ఎవరూ లేరు. అయితే తెలంగాణలో ఛత్తీస్గఢ్ నుంచే 10 మందో 20 మందో ఇంకెవరో ఉండేందంటే ఆ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి తెలంగాణలో లొంగిపోవచ్చు కాక అంటే మార్చి 31 కూడా తెలంగాణ ప్రభుత్వం తిరిగి తన యొక్క చివరిది కూడా ఏంటంటే చూపించవచ్చు. కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం తెలంగాణలో ఇక్కడ ఎవరూ లేరు. అది మొన్నటి దామోదర్ తోటే క్లోజ్ అయిపోయింది అది. కాబట్టి మిగిలిన మహారాష్ట్ర అది క్లోజ్ అయిపోయింది, మధ్యప్రదేశ్ క్లోజ్ అయిపోయింది. ఛత్తీస్గఢ్ లోపల అంటే ఇప్పుడు ఒక కోయిల్బేడ ఎన్కౌంటర్ లోపల రూపీ పేరుతో ఒక కమాండర్ ఉన్నది, మొన్న ఎన్కౌంటర్లో తప్పింది. కాబట్టి వాళ్ళు కూడా మరి అంటే ఇప్పటి వరకు రాను అని చెప్పి అన్నారు. కానీ ఏమైనా ఈ వారం రోజుల లోపల కూడా వాళ్ళు ఏమైనా అంటే
వస్తారా చూడాల్సిందే. కాబట్టి ఏమైనప్పటికీ ఏంటంటే మొత్తంగా గమనించినప్పుడు అంటే వచ్చిన వాళ్ళ కూడా మెజారిటీగా కూడా రాజ్యాంగ ప్రకారంగా మేము ప్రజల్లో పనిచేస్తామనే విషయాలు వాళ్ళు చెప్పిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారనే విషయాలు మనం గమనించాల్సిందే. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది మాట్లాడిరు కూడా, కొంతమంది ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా అంటే స్పష్టంగా వాళ్ళు ప్రజల కోసం, కమ్యూనిజం కోసము వాళ్ళు ఎట్లా పనిచేస్తారనేది ఏందో మనం మరో 2-3 నెలల తర్వాత మాత్రమే ఈ విషయాలు మనం అర్థం చేసుకోగలం. ఏమైనప్పటికీ వచ్చిన వారిని వాళ్ళు ఏ రకంగా వచ్చినప్పటికి కూడా ఇది స్వాగతించవలసిన విషయమేది.